వెల్కమ్ టు కీటాక్స్. పైవాడు అంతా చూస్తున్నాడు అని ఒక మాట ఉంటుంది. రాజకీయాలకు సంబంధించినంత వరకు పైవాడు అంటే కేంద్రం అనుకోవాలి. ఇప్పుడు ఏపీలో వ్యవహారాలన్నీ తిరిగి ఆ పైవాడి దగ్గరికే, కేంద్రం దగ్గరికే, మోడీ చేతికే వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగింది అంటూ టీడీపీ పార్లమెంట్ లో ప్రస్తావించిన తర్వాత ఈడీ విచారణ కోసం డిమాండ్ చేస్తూ ఉన్న తర్వాత రాజకీయం రంజుగా మారుతున్నట్టు కనబడుతోంది. ఏంటి ఏపీ రాజకీయం మీద మోడీ బీజేపీ పట్టు బిగించడానికి చంద్రబాబు ఒక దారి తెరుస్తున్నారా? అసలు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. వైసీపీ హయాంలో ఏపీలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, వేల కోట్లు దేశం దాటిపోయాయని పార్లమెంట్ వేదికగా టీడీపీ ప్రస్తావించింది. విచారణ జరిపించాలని ఈడీ రంగంలోకి దిగితే వాస్తవాలన్నీ తెలుస్తాయని చంద్రబాబు కొత్త ఎజెండాకి తెరతీసినట్టుగా కనిపిస్తూ ఉన్నారు. నిజానికి మద్యం పాలసీలకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేకమైన విధానాలు, పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు సపోజ్ ఢిల్లీ లాంటి చోట్ల మద్యం లైసెన్సింగ్ విధానాన్ని సవరించి భారీ అవినీతికి పాల్పడ్డారు అని కేజ్రీవాల్ ని కొక్కానికి తగిలించి రాజకీయంగా లెవరేజ్ తీసుకోవడంలో బీజేపీ 100% సక్సెస్ అయిన మాట వాస్తవం. అలాగే కేరళ లాంటి రాష్ట్రాల్లో చూస్తే మద్యం పాలసీలకి అసలు ప్రాధాన్యమే ఉండదు. మద్యం ఆదాయం కూడా 2000 కోట్ల కంటే తక్కువే ఉంటుంది. అసలు 10-15 కిలోమీటర్ల మేర మద్యం షాపు లేని ఊళ్ళు కేరళలో చాలా కనబడుతూ ఉంటాయి. అదే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు జరగడము, రేట్లు పెంపు చేయడము ఇవన్నీ చూసాం. కొన్ని ప్రత్యేక ఆదేశాల ద్వారా కొన్ని మాల్స్ కి అనుమతులు ఇచ్చారంటూ రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పర్మిషన్స్ అన్నింటినీ రద్దు చేయడం కూడా చూసాం. అలాగే ఇంకొన్ని రాష్ట్రాల్లో అయితే 100% సిండికేట్ చేతుల్లో మద్యం వ్యాపారాన్ని నడపటము, 30-40% మార్జిన్లు తీసుకుంటున్నారు అనే ఉదాహరణలు కూడా ఇవాళ రేపట్లో కళ్ల ముందు కనిపిస్తూ చర్చలకు దారితీస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఎప్పుడైనా సరే కేంద్రం జోక్యం చేసుకోవాలి అనుకుంటే మద్యం పాలసీ అనేది ఏ రాష్ట్రంలో అయినా సరే చేతి నిండా దొరికే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు టీడీపీ ఈ అంశాన్ని పార్లమెంట్ లోను కేంద్రంలోనూ ప్రస్తావించడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. The numbers in the Delhi liquor scam when you compare with what has happened in Andhra Pradesh is just peanuts. దీనికి రెండు ఎడ్జులు ఉన్నాయి. ఒకటి, కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సమయంలో వైసీపీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టడం ఒక లక్ష్యం అయితే, రెండోది అసలు వైసీపీ విషయంలో కేంద్రం, బీజేపీ, మోడీ ఎలా వ్యవహరిస్తారు అనేది తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఏపీలో ఇప్పటి వరకు బీజేపీ ప్రత్యేకంగా స్టేక్స్ క్లెయిమ్ చేసిన దాఖలా లేదు. అంటే మేము అధికారంలోకి రావడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామని ఇప్పటి వరకు చేయలా. మరి ముందు చేస్తుందేమో అనే ఆసక్తి కూడా ఉంది. అందుకనే ఏపీకి సంబంధించినంత వరకు అధికార విపక్షాలు రెండు సమానమే అన్నట్టుగా మోడీ, బీజేపీ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదంతా గత 10 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో అసలు మోడీ గాని కేంద్రం గాని వైసీపీ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటాయి అనేది తెలుసుకోవడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చారా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది. ఎందుకు అంటే చంద్రబాబులో నిరంతరం ఒక రాజకీయ అభద్రత ఉంటుంది. అందుకే 2018 సమయంలో మోడీ నేరుగా చంద్రబాబుతో మీరు వైసీపీ ట్రాప్ లో పడుతున్నారు, పడకండి, బీ క్లియర్ అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం, రాజకీయం అనేది పెద్ద జైంట్ వీల్ లాంటిది, తిరుగుతూ ఉంటుంది. పైన అధికారంలో ఉన్నవాడికి అంతా తన కంట్రోల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండొచ్చు. కిందనున్న వాడిని నేల మీదకి పడదోయాలనే ప్రయత్నం చేయడం సహజం. కాలక్రమంలో కిందనున్నవాడు పైకి రావడము, పైనున్నాను అనుకున్నవాడు కాస్త కిందకి వెళ్ళిపోవడం అనేది గత 5 ఏళ్లలో 10 ఏళ్లలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి రాజకీయ జైంట్ వీల్ లో ఇప్పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా తెచ్చిన ఈ మద్యం ఆరోపణలు ఎలాంటి మలుపుకి దారితీస్తాయి? ప్రస్తుతానికి కేంద్రం వ్యూహాత్మకంగా ఎప్పట్లాగే చేయాల్సిన సాయం మాత్రం చేస్తూ మరికొంతకాలం వ్యూహాత్మక మౌనాన్నే కొనసాగించే అవకాశం ఉందా? ఏమంటారు? పార్లమెంట్ లో టీడీపీ ప్రస్తావించిన మద్యం ఆరోపణల వ్యవహారం ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంటుందా? చంద్రబాబు బీజేపీ వైఖరిని టెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.